ఆంధ్రప్రభుకు స్వాగతం. ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ ఈ మూడిటి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆగినట్టు ఆగి మళ్ళీ ప్రారంభమైంది ఇరాన్, అమెరికా యుద్ధం. సో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? యుద్ధం ఆగిందా? కొనసాగుతుందా? ఈ విషయాలు చర్చిద్దాం. మనతో పాటు జూమ్‌లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. ప్రజలందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు యుద్ధం ఆగిందని. కానీ మళ్ళీ ప్రారంభం అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్? ఇది కొనసాగుతుందా? ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ పరిస్థితి ఏంటి? ఇది నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనుకోవట్లేదండి. మనం 4 వారాల నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఎప్పుడైతే ఖమేనీ గారి అంత్యక్రియలు ఫైనల్‌గా అవుతాయో, అప్పట్లో ఆ రోజుల్లో మాస్ సపోర్ట్ కనిపిస్తే తప్పనిసరిగా ఇరాన్‌కి 1000 ఏనుగుల బలం చేకూరినట్టు లెక్క. హార్ముజ్ జలసంధిలో వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెషర్ అమెరికా మీద తీసుకురాగలం, గల్ఫ్ కంట్రీస్ మీద తీసుకురాగలం, ఇజ్రాయెల్ మీద తీసుకురాగలం. దానికి సపోర్ట్‌గా మనకి హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ ఈ 3 హెచ్‌లు ఉన్నారు. మన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్‌గా చేయగలం. అలాగే రష్యా, చైనా 2 కూడా మనకి సపోర్ట్‌లోనే ఉంటాయి అని వాళ్ళ పక్కా అభిప్రాయంతోటి వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. వాళ్ళు వెనక్కి తగ్గేది కనిపించట్లేదు నాకు. నిన్న రాత్రి 300 టార్గెట్లు అటాక్ చేసినా గాని తగ్గేటట్టు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ పాటికి తయారై ఉన్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా తయారై ఉన్నారు. ఈ లాస్ట్ 4 నెలల్లో ఫిబ్రవరి ఎండ్ నుంచి ఇంకా విపరీతంగా తయారై ఉన్నారు. సో నాకేమనిపిస్తుందంటే ఇది ప్రస్తుతానికి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మేజర్ ఇన్సిడెంట్స్ అవ్వవు. అంటే డైరెక్ట్‌గా అమెరికా బూట్స్ తీసుకుని అంటే ఇన్ఫంట్రీ, మెకనైజ్డ్ కాలమ్స్ తోటి ఇరాన్ మీద అటాక్ చేసే లక్షణాలు ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువే కనిపిస్తున్నాయి. లేకపోతే మెరీన్ ఎక్స్‌ప్లోరేషనరీ ఫోర్స్ ఏదైతే ఉందో 31 అక్కడిది. దాన్ని తద్వారా కర్గ్ ఐలాండ్ గాని, వేరే దీవులు గాని క్యాప్చర్ చేసే లక్షణాలు కూడా తక్కువ కనిపిస్తున్నాయి. దీనికి కొన్ని రోజులు వేచి చూడాల్సింది. ఒకవేళ సీరియస్ అయితే మాత్రం ఫస్ట్ వాళ్ళు దీవుల్ని పట్టుకుంటారు. ఏదైతే హార్ముజ్ జలసంధి దారిని మళ్లించడానికి ఏవైతే దోహదపడతా ఉంటాయో ఇరాన్‌కి, వాటి మీద ఇది చేస్తారు. తర్వాత ఈ సదర్న్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఇరాన్ సౌత్‌లో హార్ముజ్ జలసంధి మీద ఎక్కువ కంట్రోల్ కనిపిస్తుంది. అక్కడున్న ఐఆర్‌జీసీ నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, డీసెంట్రలైజ్డ్ అయినా గాని వాళ్ళ కమాండర్స్‌ని ఎలిమినేట్ చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎనకాల చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. జూన్ 17వ తారీఖుని చర్చలు విఫలమైనయి. ఇంకా మామూలుగా సీజ్ ఫైర్ క్లోజ్ అయినట్టే ఆయనని లెక్క చెప్పారు. కానీ ఎనకాల చర్చలు జరుపుతూనే ఉన్నారు. తర్వాత నేను ఇంకా చర్చలకు తయారే అంటున్నారు. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. ఎందుకంటే ఇరాన్ తోటి యుద్ధం ఆఫ్ చేశాను కూడా అంటున్నారు. అలాగే నెటన్యాహు గారిని పక్కన ప్రస్తుతానికి సైడ్ లైన్ చేసి పెట్టారు. ఎందుకంటే నెటన్యాహు గారికి ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఇయర్ ఎండ్‌లో. ఆయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ మీద విజయం గెలవలేదు. అక్టోబర్ 23, 2023లో కూడా హమాస్ దానికి ఇంకా ప్రజలు కోపంగానే ఉన్నారు. లాస్ట్ జరిగిన సర్వే ప్రకారం 78% ఇజ్రాయలీ పాపులేషన్, ఓటర్ పాపులేషన్‌కి గవర్నమెంట్ సరిగ్గా ఇంకా చేయట్లేదు. కావాల్సినంత రీతిలో చేయట్లేదని చెప్పి ఉంది. దానికి తోడు ఆయనకి మీద కరప్షన్ కేసులున్నాయి. ఇంకా మూడో విషయం చూస్తే ఆయన ఒక కోalition గవర్నమెంట్‌ని హెడ్ చేస్తున్నారు. ఈ 3 చూసుకుంటే జనరల్‌గా డెమోక్రసీస్‌లో అయ్యే ఎలక్షన్స్ ప్రకారం ఆయన ఎలక్షన్ ఓడిపోవడం ఖాయం. అప్పుడు మళ్ళా డైనమిక్స్ మొత్తం మారే అవకాశాలున్నాయి. ఇంకా హార్డ్ లైనర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ మధ్యలో ట్రంప్ గారికి అసాసినేషన్ చేయొచ్చు అన్న అవకాశాలు మీడియాలో చాలా వినిపిస్తున్నాయి. యెస్, అమెరికా అనౌన్స్ చేసింది. ఇది డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్ ఇవన్నీ ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయండి. ఎస్పెషల్లీ డెత్ టు అమెరికా అని చెప్పి ఈ ఇస్లాం ఉగ్రవాదుల్లో చాలా పాపులర్‌గా నడుస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఒకవేళ ఏదైనా జరిగితే మాత్రం నా అభిప్రాయం ఏంటంటే అమెరికా ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా వాడే అవకాశాలున్నాయి. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడి ఇరాన్‌లో ఏదైతే సెంట్రల్ రీజియన్ ఉందో టెహరాన్‌కి ఉత్తరాన్ని, కొంచెం పశ్చిమాన్ని, కొంతవరకు దక్షిణాన్ని ఎక్కడైతే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని కాన్సంట్రేట్ అయ్యి ఉన్నాయో అటువంటి ఏరియాలో ఈవెన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడి రెజిమ్ చేంజ్ చేసే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ ఎప్పుడు అటువంటి చర్యలకు సహాయం చేయడానికి లేకపోతే డైరెక్ట్‌గా పార్టిసిపేట్ చేయడానికి ఎప్పుడు తయారుగానే ఉంటుంది కాబట్టి ఒకవేళ ప్రస్తుతం లెవెల్ ఇంక్రీజ్ అయితే అంటే అడపాదడపా షిప్స్ మీద దాడి చేస్తున్నారు తప్పితే గాని మొత్తం మీద ఫుల్ చేయట్లేదు.
అది ఫుల్ జరిగితే మాత్రం యుద్ధం తప్పనిసరిగా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈసారి అమెరికా అండ్ ఇజ్రాయెల్ కాంబినేషన్ ఇరాన్‌లో రెజీమ్ చేంజ్ చేసేంత వరకు ఊరుకోరు. ఓకే. అలాగే ఐఆర్‌జీసీ వాళ్ళకి బలం ఉన్నంత వరకు వాళ్ళు ఊరుకోరు. సో, ఇటువంటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రపంచమంతా ఇన్‌ఫ్లేషనరీ ట్రెండ్ వస్తుంది. శాంతి ఒప్పందం అనేది జరిగేటట్టు నాకేం కనిపించట్లేదండి. అయితే ముఖ్యంగా ఇరాన్ వాళ్ళ యొక్క ప్రతిదాడి చుట్టుపక్కల ఉండే ఈ గల్ఫ్ కంట్రీస్ మీద, అట్లాగే అక్కడికొస్తున్న షిప్స్ మీద ఎక్కువ కనిపిస్తున్నాయి సార్. వాళ్ళు ముఖ్యంగా చేయగలుగుతుంది ఆ హార్బుజ్ జలసంధిని నిర్బంధం చేయడము, లేకపోతే చుట్టుపక్కల దేశాల మీద. సో, ఇప్పుడు గనుక మళ్ళీ అటాక్ చేస్తే ఎలా ఉండబోతుంది ఇరాన్ యొక్క ప్రతిచర్య? ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. వీళ్ళు నిన్న రాత్రి 300 అటాక్స్ చేసామని చెప్తున్నారు. ఆ! ఇరానియన్ స్థావరాలు గాని, బ్యాటరీస్ గాని, ఆర్టిలరీ గన్స్ గాని, కమాండ్ కంట్రోల్ సెంటర్స్ గాని, బ్రిడ్జెస్ గాని మొత్తం లెక్క పెట్టుకుంటే వీళ్ళు ఇంకొక కొన్ని రోజుకి ఒకసారి గాని, 2 రోజులకు ఒకసారి చేస్తే చాలు. అలాగే మిడిల్ ఈస్ట్‌లో ఏవైతే అమెరికన్ సపోర్ట్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ జోర్డాన్ మీద ఫస్ట్ టైమ్ చేశారు. అంతకుముందు జోర్డాన్ మీద ఎక్కువ అటాక్స్ చేయలేదు. హ్మ్. నిన్న చూస్తే జోర్డాన్ మీద ఎక్కువ అటాక్ చేశారు కాబట్టి, ఇవి ఇంకా అలా కంటిన్యూ అవుతానే ఉంటాయి. మిడిల్ ఈస్ట్‌కి వార్నింగ్ ఇస్తుంది. నేను ఆధిపత్యంలో ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్ స్పోక్స్‌మన్ కింద మిడిల్ ఈస్ట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి హెజ్బుల్లా, హౌతీస్, హమాస్ వీళ్ళందరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి. సో, ఆ విధంగా కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. అమెరికా మీద ప్రెషర్ తీసుకురావాలని చూస్తుంది. సార్ ఈ మధ్య జరిగిన ఈ కొన్ని దాడుల్లో ఈ చాబహార్ పోర్ట్ దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయిందనే వార్తలొచ్చినాయి సార్. అది ఎంతవరకు వాస్తవము? ఇప్పుడు మన ఇండియా పరిస్థితి ఎట్లా ఉండబోతుంది యుద్ధం ఇంకా పెరిగితే? మనం ఇండియా చేయగలిగేది పెద్ద లేదండి. ఎందుకంటే మనకి ఇరాన్‌కి ఉన్న జాయింట్ అగ్రీమెంట్‌తో పాటు మన బహార్ పోర్ట్ దాని తర్వాత వెనకాల ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ వరకు మనం డెవలప్ చేసాం. అది ఇరాన్ సేఫ్టీ లేకపోతే మనకి ఇరాన్ సేఫ్టీ అష్యూర్ చేయాలి తప్పితే గాని ఇండియన్ నేవీ గాని, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గాని ఇంటర్వీన్ అయ్యే లక్షణాలు నాకేం కనిపించట్లేదు. బహుశా అంతకుముందు ఇది కేవలం ఫస్ట్ టైమ్ కాదు. అంతకుముందు కూడా మార్చి నెలలో ఓసారి చాబహార్ పోర్ట్ మీద అటాక్ జరిగింది. కానీ అదంతా ఏంటంటే కొల్లేటరల్ డ్యామేజ్ కింద మనం లెక్క పెట్టుకోవాలి. యాక్చువల్ అటాక్ కాదు. మధ్య మధ్యలో కొంత ఫారెన్ పాలిసీ వాళ్ళది ప్రూవ్ చేసుకోవడానికి, ఇండియా సపోర్ట్ టు ఇరాన్ తగ్గించడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి డైనమిక్స్ కొంచెం ఉంటాయి. మనం సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనకేమో ధరల మీద వాటి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది యుద్ధం వాతావరణంలో. ఇప్పుడు అంటే మనం సిద్ధంగా ఉన్నామా సార్? మన సప్లై చైన్ మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటదా మళ్ళీ? దాదాపు ఈ లాస్ట్ 4 మంత్స్‌లో మనం రెసిలియన్స్ చాలా ఏర్పాటు చేసుకున్నాం. గ్యాస్ ప్రొడక్షన్ ఓన్‌గా పెంచుకున్నాం. అలాగే ఒమాన్ నుంచి గాని, ఖతార్ నుంచి గాని ఆల్టర్‌నేట్ గ్యాస్ అంటే వేరే దారుల ద్వారా. ఎందుకంటే ఒకప్పుడు పైప్‌లైన్స్ వేయాలని చూసారు. అయితే మధ్యలో శాంతి రావడంతోటి దాని ప్రయారిటీ తగ్గిపోయి ఆ పైప్‌లైన్స్ వేయడం మానేశారు. ఇప్పుడు ఎమర్జెన్సీ బేసిస్‌లో నా అభిప్రాయం ప్రకారం సౌదీ అరేబియా నుంచి, ఇటు ఖతార్ నుంచి ఒమాన్ ద్వారా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ సైడ్‌కి అంటే ఎక్కడైతే హార్ముజ్ జలసంధి ఇంపాక్ట్ ఉండదో అటువంటి ఏరియాస్‌కి సప్లై అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోతే 2 నెలల్లో అయ్యే అవకాశం 100% అవుతుంది. అప్పుడు మన ప్రెషర్ తగ్గుతుంది. కానీ మనకి నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ మాత్రం అవి మాత్రం సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది. అసలే ఈ సంవత్సరం ఎల్‌నినో ఇంపాక్ట్ తోటి అగ్రికల్చర్ మీద సీరియస్ ఇంపాక్ట్ ఉండి, మనం ఫ్యామిన్ స్టేజ్‌కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఫెర్టిలైజర్స్ కూడా తగ్గితే నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ తగ్గితే అది డబుల్ అయ్యే అవకాశాలున్నాయి. హ్మ్. అయితే మిగతాది కుకింగ్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ మనం ఆల్టర్‌నేట్ అరేంజ్‌మెంట్స్ చేసుకోగలుగుతున్నాం. వెనిజులా నుంచి కానివ్వండి, రష్యా నుంచి కానివ్వండి, ఇంకా మిగతా సౌదీ అరేబియా అటువంటి వాటికి పశ్చిమ తీరాన ఉన్న పంపింగ్ స్టేషన్స్ దగ్గర నుంచి కానివ్వండి. హౌతీస్ రియాక్ట్ అవ్వనంత వరకు మనకు పర్వాలేదు. ఒకవేళ హౌతీస్ యెమెన్‌లో రియాక్ట్ అయితే మాత్రం సూయజ్ కెనాల్ క్లోజ్ అయిపోయే అవకాశాలున్నాయి. అలాగే ఇంకోటి మనం గమనించాల్సిందేంటంటే ఇదంతా చైనాకి చాలా మంచిది. సార్. అందుకని చైనా ఏం చేస్తుందంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ శాంతి రాకుండా చూస్తుంది. ఎందుకంటే, వాళ్ళు 2027లో వాళ్ళ డికేడ్స్ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు తైవాన్ మీద అటాక్ చేసి తైవాన్ తీసుకోవాలి. అక్కడ ఉన్న అమెరికన్ అసెట్స్ అన్నీ అంటే నేవల్ అసెట్స్ డిస్ట్రాయర్స్ కానివ్వండి, 31, 32 మెరైన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్సెస్ కానివ్వండి, అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఇక్కడుంది. వాళ్ళకున్న 8 క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్స్‌లో 3 ఇరాన్ దగ్గరే ఉన్నాయి. సార్. సో, ఆ విధంగా చైనాకి ఇంట్రెస్ట్ ఇది లైవ్‌గా ఉంచడం. అది మనం గమనించాలి. అంటే చైనా యొక్క ప్రోద్బలం అంటే ఇరాన్‌కి పూర్తి సపోర్ట్ ఉండొచ్చు.
యెస్. 100% సపోర్ట్ ఉందండి. ఆర్మ్స్, ఎక్విప్‌మెంట్, మిసైల్స్ అన్నీ అందిస్తోంది కూడాను. ఒకప్పుడు బై ఏరియా సప్లై చేస్తుంటే ఇప్పుడు రోడ్ రూట్ కూడా వాళ్ళకి దొరికింది. వయా కిర్గిస్థాన్ ఇవన్నీ తీసుకొచ్చి ఉజ్బెకిస్తాన్ ద్వారా ఇరాన్‌కి సప్లై చేస్తున్నారు. అందులో డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు అంటే యుద్ధం కొనసాగాలంటే చైనా గనక ఎక్కువ ప్రోద్బలం ఇస్తే ఖచ్చితంగా కొనసాగుతుంది ఈ యుద్ధం. అమెరికా యెస్. యాక్చువల్‌గా అక్కడ యుక్రెయిన్‌లో రష్యా, అమెరికా మధ్యన రష్యా, వెస్టర్న్ కంట్రీస్ మధ్యలో అంటే నాటో పవర్స్ మధ్యలో ఎలా ప్రాక్సీ యుద్ధం జరుగుతుందో, హ్మ్. అలా ఇప్పుడు ఇరాన్‌ని బేస్ చేసుకొని చైనా ఇక్కడ అమెరికా మీద చేస్తుంది. అమెరికాతోటి ప్రాక్సీ యుద్ధం చేస్తుంది. యెస్. ఖమేనీ అంత్యక్రియల్లో వాళ్ళు ఓపెన్‌గా తీసుకున్నారు ఒక డెసిషన్ ట్రంప్‌ని హత్య చేస్తామన్నట్టుగా. సో దీనిపైన వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది సార్? వాళ్ళ యొక్క ఆల్రెడీ వైట్ హౌస్ సెక్యూరిటీ చాలా టైట్ చేస్తున్నారు. ఆయన విజిట్స్ తగ్గిచ్చేస్తారు. బయట ఎక్స్‌పోజర్ తగ్గిస్తారు. సెక్యూరిటీ ఇంకా పెంచుతారు. మల్టీ లేయర్ చేస్తారు. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ రొటీన్‌గా జరిగేవే. వాటిని కొంచెం ఇంటెన్సిఫై చేస్తారు. ఇంక అంతకంటే చేసేదేమీ లేదు. హ్మ్. అయితే ఏదో 1000 మిసైల్స్ నేను ఎక్కుపెట్టానన్నది అదెప్పుడు జరిగే ఉండేది. వాళ్ళు అమెరికన్స్ ఎప్పుడు మిసైల్స్ ఎవరికో ఒకళ్ళకి టార్గెట్ డెసిగ్నేషన్ కొన్ని సెకండ్స్‌లో అయిపోతుంది. వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి. దాని గురించి మనం పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదది. అదేంటంటే అమెరికా ఎప్పుడు తయారుగానే ఉంది. అది మనం గమనించాల్సిన విషయం. ఇరాన్ అండ్ ఇండియా దీనివల్ల నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతాయి సార్? మనకి ఇండియా మీద డైరెక్ట్ ఎఫెక్ట్. మనకి డైరెక్ట్ అదే మనం అనుకున్నాం గదండీ! నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ మీద మాత్రం సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది. గ్యాస్ మీద కొంతవరకు కొన్ని రోజుల వరకు ఉంటుంది. కానీ దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఇండిజినస్ గ్యాస్ ప్రొడక్షన్ పెంచుతున్నాం. అలాగే ఆల్టర్‌నేట్ సోర్సెస్ రష్యా నుంచి కానివ్వండి, అటు వెనుజులా దగ్గర నుంచి కానివ్వండి, ఇటు మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఒమాన్ జలసంధి ద్వారా డైరెక్ట్‌గా షిప్స్‌లోకి వచ్చే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మనకి రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. రూట్స్ తగ్గుతున్నాయి. అయితే ఇరాన్ తోటి మనకి సత్సంబంధాలున్నాయి. ఆ ఖమేనీ అంత్యక్రియల్లో కూడా మన రిప్రజెంటేషన్ వెళ్ళింది. మనకెప్పటి నుంచో చాబహార్ పోర్ట్ దగ్గర నుంచి చాలా లింక్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. సో, ఆ విధంగా ఇరాన్ మనకి మాక్సిమం హెల్ప్ చేయాలని చూస్తుంది. ఇండియన్ షిప్స్‌ని అడపాదడపా ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసేసి షిప్స్‌ని సైలెంట్‌గా హార్ముజ్ జలసంధి నుంచి వదిలే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అయితే అమెరికా ఇప్పటి వరకు అడ్డుకోలేదు. ఫ్యూచర్‌లో అడ్డుకుంటుందా? లేతే టారిఫ్ వార్ ఇంక్రీజ్ చేస్తుందా? ఇరాన్‌కి ప్రాక్సీ సపోర్ట్ ఇస్తున్నట్టు ఇదంతా ఫ్యూచర్‌లో మనం వేచి చూడాల్సింది. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ప్రేక్షకులు కేటాయించారు. ఇరాన్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం మీద ఆహ్, రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. దీనిపైన మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. నమస్కారం.